హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ మైల్స్. అయితే మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా ఆ డ్రెస్ యొక్క కటింగ్ అయితే వీడియోలో చూపిస్తాను అనమాట. ఇది ఒక శారీ అన్నమాట. శారీ నాకు 5 మీటర్స్ వచ్చింది. అండ్ దానికోసం యూజ్ చేసే లైనింగ్ వచ్చేసి బాడీ పార్ట్కేమో కాటన్ లైనింగ్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ డౌన్ పార్ట్కి క్రేప్ లైనింగ్ యూజ్ చేస్తున్నాను. డౌన్ పార్ట్ ఏమో త్రీ మీటర్స్ తీసుకున్నాను. అండ్ బాడీ పార్ట్ కోసం లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను 4 లేయర్స్ లెక్కన. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ప్రీవియస్ డ్రెస్ మీరు గమనించినట్టయితే 6.5 తీసుకున్నాను, కొంచెం బ్రాడ్ పెట్టాలని. దీనికి వచ్చేసి నార్మల్గా పెట్టాలని ఒక 6 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట ఫుల్ షోల్డర్. అండ్ షోల్డర్ విత్ యాజ్ యూజువల్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. చూడండి, 3 ఇంచెస్కి షోల్డర్ విత్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ పెట్టుకుంటున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్. ఈ 6 ఇంచెస్ అనేది ఎవరికైనా ఏ సైజ్ వాళ్ళకైనా 6 ఇంచెసే వస్తుంది ఆర్మ్ హోల్ డౌన్ అనేది. ఓకే, ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను అనమాట. అంటే పైన కింద సేమ్ లెంత్లో ఉందా లేదా అని చెప్పేసి. అండ్ ఆర్మ్ హోల్ని ఈ విధంగా క్లోజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 6 కానీ 6.5 ఇంచెస్ కానీ మనం క్లోజ్ చేసుకోవాలి అడ్డంగా ఒక గీత. అండ్ కార్నర్లో వచ్చేసి కరెక్ట్గా 1 ఇంచ్ పెట్టుకుందాము. కార్నర్లో ఒక గీత 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ నిలువు లైన్ ఉంది కదా, నిలువు గీత ఉంది కదా, దాంట్లో హాఫ్ అంటే 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, 3 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అప్పర్ బస్ట్ చూసుకోవాలన్నమాట మనము. అప్పర్ బస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది అంటే ఈ డ్రెస్కి 35 వచ్చిందనమాట. అప్పర్ బస్ట్ 35. సో 35ని 4 భాగాలుగా విభజిస్తే 8.75 వస్తుంది. నేనేం చేశాను అంటే 1 కానీ లేకపోతే 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ మార్జిన్ కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు నెక్ మార్క్ చేసుకుంటున్నాను. నెక్ వచ్చేసి కరెక్ట్గా 5.5 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. ఇదేం పెద్ద డీప్ ఏం పెట్టడం లేదు, నేను కరెక్ట్గా 5.5 ఇంచెస్ పెడుతున్నాను. ఈ డ్రెస్ సైజ్ వచ్చేసి 37 అండి. సో ఎవరికైనా 37 సైజు మీరు ఎవరైనా కుట్టుకోవాలి అని అనుకుంటే ఈ మెజర్మెంట్స్ ప్రకారం కుట్టేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్ డీప్ వచ్చేసి 5.5 అనమాట. ఈ విధంగా డ్రా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్కి డ్రా చేసుకుంటున్నాను అనమాట. తెలుసు కదా, ఎవరికైనా బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ సరిపోతుంది. ఎవరైనా షార్ట్గా ఉండే వాళ్ళైతే 14.5 ఇంచెస్కి తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే, ఈ డ్రెస్కి మాత్రం 15 ఇంచెస్ పెడుతున్నాను బాడీ పార్ట్ లెంత్. ఈ విధంగా ఒక లైన్ గీసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి వేస్ట్ దగ్గర కరెక్ట్గా 4 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. అండ్ దాని నుంచి ఒక 1.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని అండ్ ఇప్పుడు వేస్ట్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 32 ఇంచెస్ అన్నమాట. సో 32 ఇంచెస్ని మనం ఏం చేయాలి, 4 భాగాలుగా విభజించి వచ్చిన దానికి ఒక 3 ఇంచెస్ యాడ్ చేసి మార్క్ చేసుకోవాలి. ఓకే, సో అలా చేసినప్పుడు మనకి 8 ఇంచెస్ వస్తుంది. 8 ఇంచెస్కి ఒక 3 యాడ్ చేసుకుంటే 11 ఇంచెస్. 11 ఇంచెస్కి ఇంకొక 2 యాడ్ చేసుకుంటే మార్జిన్ వస్తుంది. అర్థమైంది కదా. సో ఈ విధంగా మార్జిన్ అనేది మనం మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ మార్జిన్ని ఇలా కలిపేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసేసుకుందాము. ఇప్పుడు బస్ట్ పాయింట్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ జస్ట్ 4 ఇంచెస్ ఉందా లేదా, 4 ఇంచెస్కి జస్ట్ మార్క్ చేసుకుంటున్నాను. అక్కడ మనం ఏం కట్ చేసేది ఏముండదు, ఎందుకంటే కింద మనకి మార్క్ చేసేటప్పుడు అది 4 ఇంచెస్ గ్యాప్లో ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, నిలువుగా కరెక్ట్గా ఎన్ని ఇంచెస్కి 9.5 ఇంచెస్కి పెట్టున్నాను. నిలువుగా కిందకి ఇది 9.5 ఇంచెస్కి పెట్టాను అనమాట షోల్డర్ నుంచి. అండ్ ఇటువైపు తిప్పి ఇక్కడ 4 ఇంచెస్ ఉందా లేదా అని చూసుకుంటున్నాను. అదే నేను ముందు చూసాను అనమాట, షోల్డర్ దగ్గరే డైరెక్ట్గా అక్కడి నుంచే ఎందుకు మళ్ళీ ఇక్కడ అటు ఇటుగా మార్క్ చేయడము అని చెప్పేసి డైరెక్ట్గా షోల్డర్ దగ్గరే చూసి మార్క్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ వేస్ట్ దగ్గర నుంచి బస్ట్ పాయింట్ నుంచి ఆర్మ్ హోల్కి ఈ విధంగా బస్ట్ పాయింట్ అనేది మార్క్ చేసేసుకోవాలి. తెలుసు కదా, ఈ విధంగా కర్వ్ ఇచ్చుకుంటూ ఈ విధంగా ఆర్మ్ హోల్లోకి ఈ విధంగా కలిపేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా, ఇది ఒక 1.5 ఇంచెస్కి స్ట్రైట్గా గీసిన తర్వాత కొంచెం కర్వ్ ఇచ్చుకుంటూ బస్ట్ పాయింట్లోకి ఈ విధంగా కలిపేసేసుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మనకి బస్ట్ పాయింట్ అనేది.
సో ఇంతటితో బస్ట్ పాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ వేస్ట్ ఉంది కదా, ఈ వేస్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో క్రాస్గా ఒక లైన్ గీస్తాను. ఇట్లాగా 1/2 ఇంచ్ అంతే. ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ గీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆమ్ హోల్ అయితే డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా లైట్గా కర్వ్ ఇచ్చుకుంటూ ఆమ్ హోల్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఈ నెక్ అనేది ప్రజెంట్ ఫుల్ వైరల్ అవుతుందన్నమాట. ఈ నెక్ డిజైన్ అనేది అదే ట్రై చేసినాను. ఎలా వస్తుందా అని డౌట్తో ట్రై చేశాను. పర్లేదు, బాగానే వచ్చింది. అయితే నేను ఏ విధంగా డిజైన్ చేస్తున్నానో ఒకసారి గమనించండి. మనకి యాక్చువల్ లెంత్ నెక్ విడ్త్ కంటే కొంచెం ఒక 1/2 ఇంచు గ్యాప్లో ఇంకొక లైన్ గీసి ఆ లైన్కి ఈ విధంగా కట్ వర్క్ ఇచ్చుకుంటూ ఈ విధంగా చేశాను అనమాట. అర్థమైంది కదా? ఎందుకంటే మనకి కట్ వర్క్ వచ్చింది కాబట్టి మనకి యాక్చువల్ నెక్ విడ్త్లో పెట్టేస్తే మనకి నెక్ విడ్త్ అనేది తగ్గిపోతుంది. అందుకని ఒక 1/2 ఇంచ్ లైన్ బయటికి ఆ విధంగా గీసుకొని దాన్ని వేస్ట్ చేసుకొని మనమైతే ఈ నెక్ అనేది డిజైన్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం కట్ చేసుకోవాలి అంటే ఆమ్ హోలు అండ్ మార్జిన్ అండ్ వేస్ట్ ఇంతవరకు మాత్రమే కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ ఈ స్టేజ్లో మనం వేర్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను జస్ట్ అలా కట్టించుకుంటున్నాను. ఎందుకంటే షోల్డర్ విడ్త్ అనేది మనకి బ్యాక్ పార్ట్ కూడా జస్ట్ కొండ గుర్తులాగా గుర్తుండడానికి ఆ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేర్ చేసేసాను కదా. ఇప్పుడు ఆమ్ హోల్లో డీప్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా లైట్గా డీప్ తీసుకుంటున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత నెక్ కట్ చేసేసుకోవాలి. అండ్ బస్ట్ పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా, అది కూడా కట్ చేసేసుకుంటే మనకి బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ నెక్ అనేది కొంచెం కాన్షియస్గా కట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇదే కదా మనకి ఫస్ట్ టైము. నాకైతే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం ఏది చేస్తున్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అయితే కట్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే బస్ట్ పాయింట్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్కి టక్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. 4 ఇంచెస్ విడ్త్, 4 ఇంచెస్ లెంత్ ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను అనమాట. టక్స్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ అయితే మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఈ డ్రెస్కి నేను నెక్ ఏం పెట్టట్లేదు, నార్మల్గా స్క్వేర్ నెక్ పెట్టేసి దానికి చిన్న బో లాగా అటాచ్ చేస్తానన్నమాట. ఏం లేదు, జస్ట్ స్క్వేర్ లాగా అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకొని నెక్ ఒకటే కట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్కి నెక్ ఒకటే కట్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనం శారీ మీద కట్ చేసిన లైనింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి ఈ విధంగా పెట్టి నేను మెయిన్ క్లాత్ని అనేది కట్ చేసుకుంటాను అనమాట. నాకైతే ఏ భాగం ఎక్కడ కావాలి అని చెప్పేసి నేను డిసైడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బీడ్స్ వచ్చున్నాయి కదా, ఆ బీడ్స్ని దృష్టిలో పెట్టుకొని ఏ భాగం అంటే ఫ్రంట్ పార్ట్కి ఎలా రావాలి, బ్యాక్ పార్ట్కి ఎలా రావాలి అండ్ సైడ్ పార్ట్కి ఎలా రావాలి అన్నది కొంచెం నోటీస్ చేసుకొని గమనించుకుంటూ కట్ చేసుకున్నాను అనమాట. ముందుగా ఈ విధంగా పెట్టేసుకున్నాను. అంటే ఆ పళ్ళు గ్రీన్ కలర్ అనేది మనకి కొంచెం లిమిటెడ్గానే ఇచ్చున్నాడు కాబట్టి మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ అంటే మనకి తగ్గట్టుగా ఈ విధంగా పెట్టేసేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇంతటితో బాడీ పార్ట్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నాకు ఎంత క్లాత్ మిగిలింది అని చెప్పేసి మెజర్ చేసుకుంటున్నాను. నాకైతే కరెక్ట్గా 3 మీటర్స్ క్లాత్ అయితే మిగిలిందనమాట. ఇప్పుడు ఈ బీడ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ బీడ్స్ని మనం దృష్టిలో పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఏ డ్రెస్ అయినా అని చెప్పాను కదా. నేనేం చేస్తున్నా అంటే అంబ్రిల్లా ఫ్రాక్ అంటే క్రాస్ కటింగ్ చేయాలి అంటే కుదరదు. ఓకే, అలా అని మనం ఖలీ మోడల్ పెట్టాలన్నా కుదరదు. ఎట్లా చూసుకున్నా మనకి బీడ్స్ అనేవి అడ్డం వచ్చేస్తాయి మనకి కటింగ్లో అనేది. సో నేనేం చేస్తున్నాను అంటే నార్మల్గా ఈ ఒక బార్డర్ అనేది తీసేస్తున్నాను. కింద బార్డర్ అనేది పైన బార్డర్ అనేది తీసేస్తున్నాను. ఇంకా జస్ట్ ప్లీట్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట. బాడీ పార్ట్కి చుట్టూతా
ప్లీట్స్ పెట్టేసి కుట్టేస్తున్నాను అనమాట. సో దట్ ఏంటంటే మనం ఆ బీడ్స్ని డిస్టర్బ్ చేయకుండా కుట్టినట్టు ఉంటుంది అండ్ లుకింగ్ వైజ్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇదేనండి ఈ డ్రెస్ కటింగ్ అనేది నేను టోటల్గా చూపించాను. డ్రెస్ కటింగ్ అనేది అండ్ క్యాన్వాస్ పేపర్ అండ్ గ్లూ అనేది చూపించలేదు, ప్రతి వీడియోలో చూపిస్తున్నాను కదా అని చెప్పేసి ఈ వీడియోలో చూపించట్లేదు అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా పేరు శిరీష అండి. నేను స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తాను, అప్పుడప్పుడు కామెడీ వీడియోస్ కూడా చేస్తాను. నా కంటెంట్ మీకు నచ్చిందా అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.